ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ నల్లగుంట్ల. ఈరోజు మనం సూర్యాపేటలో గల శ్రీ సంతోషిమాత దేవాలయానికి వచ్చాము. ఈ దేవాలయం సూర్యాపేట పట్టణంలోని తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సంతోషి మాత ఆలయంలో ఒకటి. భక్తులు తమ కోరికలు నెరవేరాలని, కుటుంబంలో శాంతి సుఖ సంతోషాలు కలగాలని విశ్వసిస్తూ ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. శ్రీవారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు డేట్కి ఇచ్చారు. 18/7/2026 శనివారం 9 గంటల నుండి పిల్లలకు అక్షరాభ్యాసాలు, సరస్వతి పూజలు చేయబడతాయి. 25/7/2026 శనివారం 10 గంటలకు అమ్మవారి మూలం మంత్ర హోమం పూజలు. మొదటి రోజు ఎర్ర గులాబీలు, దాన్ని డీటెయిల్స్ చెప్తున్నాను. ఈ దేవాలయం సుమారు 1966 ప్రాంతంలో ప్రతిష్ఠించబడినట్టుగా స్థానిక సమాచారం మరియు ఆలయ నిర్వాహకులు వివరాలు సూచిస్తున్నాయి. 2024లో ఆలయం 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించింది. దీని ఆధారంగా ప్రతిష్ట 1996 ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తోంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓకే, మేరుద్వారం మెట్లకి మనము ఇదేమో వచ్చే ప్లేస్. మనం ఎంట్రీ అవుతున్నాము టెంపుల్లోకి. 2025లో జీవధ్వజ యంత్ర పూర్ణ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్టాపన వంటి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఆలయంలో సంతోషిమాత, లక్ష్మీ గణపతి, సత్య సాంబశివుడు, ఆంజనేయ స్వామి, సంతాన నాగదేవత, మానసాదేవి విగ్రహాలు కొలువై ఉన్నాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మాత వ్రతం చేసే భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. నవరాత్రి ఉత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. హారతి, అష్టోత్తరము, కుంకుమార్చన, అమ్మవారికి చీర కట్టడం, ఒడిబియ్యం, అభిషేకాలు, సందర్శనాలు, ఇలాంటివి పూజలు చేసిన వాహన పూజ, అన్ని రకాల పూజలు చేస్తారు ఇక్కడ. గుర్తుపెట్టుకున్న ప్రతి సంవత్సరం దేవాలయంలో జరుగు వేడుకలు, ప్రతి సంవత్సరం అమ్మవారి జన్మదిన వేడుకలు, శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు, కార్తీక నవమాసం, మహాశివరాత్రి వేడుకలు, శ్రీరామనవమి వేడుకలు, హనుమాన్ జయంతి వేడుకలు, కళ్యాణం, శ్రీ చక్ర కుంకుమార్చన, సత్యసాయిబాబు, శ్రీ ఆంజనేయ స్వామి, సంతాన లక్ష్మీ గణపతి, సంతోషి మాత అన్నప్రసాద కార్యక్రమాలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు. ప్రతి నెల పౌర్ణమి రోజు సంతోషి మాత గోపూజలు. శ్రీ బ్రహ్మణపల్లి సాంబయ్య అయిన సత్యనారాయణ దంపతులు వ్యవస్థాపకులు. సంతోషి మాతను సంతృప్తి, శాంతి, ఐశ్వర్యానికి ప్రత్యేకంగా భావిస్తారు. శుక్రవారం ఉపవాసం చేసి బెల్లం, శనగ నైవేద్యం సమర్పించడం ద్వారా అమ్మవారి కృప లభిస్తుందని భక్తుల విశ్వాసం. ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ
3/3/2024 జరిగింది. సంతోషిమాతతో పాటు గణపతి, శివుడు, ఆంజనేయ స్వామి, నాగదేవత తదితర దేవతల సన్నిధులు ఉన్నాయి. ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులు సంతోషిమాత వ్రతం చేసి బెల్లం, శనగలు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇప్పుడు మనం సంతాన నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి, మానసాదేవి పరమశివుని మానస పుత్రిక. ప్రతిష్టాత్మకంగా ధ్వజస్తంభ సంతోష్ మాత టెంపుల్లో ఓం నమః శివాయ. ఓం నమ సాక్షి గణపతి. సంతోష్ మాత రూపాన్ని సత్యసాయి. బయటికి వెళ్ళే దారండి ఇది. మొత్తం సంతోష్ మాత టెంపుల్ని మన వ్యూవర్స్ కోసం చూపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. చేస్తూ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.